ఫ్రెండ్స్ చూడండి, మేము అన్నవరం వెళ్ళాం మొన్న. సో నేను వీడియో పెట్టడానికి లేట్ అయింది. చూడండి, కొండపైకి వెళ్ళాక ఇది మేము రూమ్ తీసుకున్నాం. అక్కడ కళ్యాణ మండపం. ఇది కళ్యాణ మండపం చాలా బాగుంది. సరే కదా చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాము. బయట నుంచి చూడడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా, నేను ఎప్పుడు వెళ్ళలేదు. లోపలికి వెళ్ళి చూస్తే వరుసగా ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో. నేను ఒకటే పెళ్ళి అనుకున్నాను. అలా చిన్న చిన్న మండపాలుగా ఒక్కొక్క పెళ్ళి అలా పెళ్ళిళ్ళు జరుగుతాయంట. నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. నేను ఇది రెండోసారి వెళ్ళను. చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను అంతే. చూడండి, ఇంకా కొన్ని పెళ్ళిళ్ళు ఒక దిక్కున పెళ్లి కూతురుని కూర్చోబెడితే ఇంకో దిక్కున పెళ్లి కొడుకుని కూర్చోబెట్టేవారు. అలా ఏ పెళ్ళి జంట ఉన్న వాళ్ళు ఎవరు కనబడలేదు. సో నేను అందుకే దగ్గరికి వెళ్ళి వీడియో తీయలేదు. కానీ చాలా బాగుంది. ఇలా సింపుల్గా పెళ్లి చేసుకుంటున్నారు. చాలామంది జంటలు ఉన్నారు. చాలా ఒకరికైతే తెల్లారగట్ట ముహూర్తం అని కొన్ని మండపాలు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు తెల్లారగట్ల ముహూర్తం అనుకుంటా. వీళ్ళకైతే జీలకర్ర బెల్లం పెడుతున్నారు. ఇక్కడ పెళ్లి కూతురు కనిపించట్లేదు నాకు. సో మరి దగ్గరికి వెళ్ళి తీస్తే ఏమనుకుంటారా అని చెప్పేసి నేను దూరం నుంచి చూశాను. అది మండపం కూడా చూడండి పైన ఎంత క్లాస్గా ఉందో. ఫ్యాన్స్ ఏంటి, లైటింగ్స్ ఏంటి, అన్నీ చాలా డెకరేషన్ చాలా బాగుంది. నాకు చాలా బాగా అనిపించింది. సో నేను చాలాసేపు చూశాను పెళ్ళిళ్ళు అవుతుంటాయి అని. ఇక్కడ అందరూ ఇంకా ఎవరి కాళ్ళు చుట్టాలు అనమాట. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తరపున చుట్టాలు ఉంటారు కదా, అలా చుట్టాలన్నమాట. నేను వీడియో తీస్తుంటే ఎవరో నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఇది చూడండి మా రూము. మేము రూమ్ తీసుకున్నాము. హాల్లో ఇదేమో బెడ్రూమ్లో బాల్కనీ వచ్చింది చూడండి. బాల్కనీ దగ్గర నుంచి దేవుడి మందిరం ఎంత క్లారిటీగా కనిపిస్తుందంటే అసలు అక్కడి నుంచి వస్తుంటే ఇంత అద్భుతం ఉందా కొండపైన అనిపిస్తుంది. పెద్ద తిరుపతి ఎలా డెవలప్ అయిందో అన్నవరం కూడా అలాగే ఆ కొండపైన అంతంత బిల్డింగ్లు అన్ని అపార్ట్మెంట్స్. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే లొకేషన్ ఎంత బాగుందంటే మా హస్బెండ్ వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు. చూడండి, ఇది హాల్లో ఏసీ ఇచ్చారు, 2 దివాన్ కట్స్, సోఫా. చూడండి, మేము వ్రతం దగ్గరికి వచ్చేసాము. ఫైనల్లీ వ్రతం చేరుకున్నాము. మా చుట్టుపక్కల వాళ్ళందరూ పెళ్లి జంటలే. సో మా ప్లేస్ ఇది. మేము ఇక్కడ కూర్చున్నాం. చూడండి, వ్రతానికి సంబంధించినవన్నీ ఇలా ఇచ్చారు. మేము ఇలా పూజ చేసుకున్నాము. ఇలా ఎలా చేయాలి, పూజ ఎలా చేయాలని నాకు తెలీదు. ఫస్ట్ టైం చేయడం. పెళ్ళైన కొత్తలో చేసుకున్నాము ఇంట్లో. పంతులు గారు అక్కడ మైక్లో అందరికీ ఎలా చేయాలో చెప్తారు. మన ఇంటి దగ్గర చేసినట్టుగా చేయరు, వేరేగా చేస్తారంట. చూడండి, మేమిద్దరం ఫొటోస్ దిగాము. ఇది మా అమ్మ వాళ్ళు పెట్టారు ఈ శారీ. అన్నవరం అప్పుడు ఫుల్ వర్షంలో వెళ్ళాము మేము. ఫుల్ రైనీ సీజన్. చీర కట్టుకున్నానే కానీ శారీ మొత్తం తడిసిపోయింది. సో అలా ఫొటోస్ దిగాము, నీట్గా ఎంజాయ్ చేసాం బాగా. కానీ నాకు ఫుల్ వామిటింగ్స్ అయిపోయింది. చూడండి, కొండపై నుంచి మేము సింహాచలం కూడా వెళ్ళాము. అది కూడా ఫుల్ వీడియో పెడతాను. చూడండి, కొండ పైనుంచి దిగుతుంటే ఎంత బాగా కనిపిస్తున్నాయో కొండలు. అందులో ఒకటి వర్షం ఒకటి పడింది కదా, ఆ మబ్బు మేఘ